కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రాజా నిన్నే స్తోత్రితుము, యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. కష్టమైన నష్టమైన నిన్నే కొనియాడెదం, శోధనలైన వేదనలైన నీకై జీవితుము. ఎన్ని నిందలొచ్చినా ఎన్ని బాధలొచ్చినా నీ కొరకే మేమిత్తుము. యేసు రాజా, రాజుల రాజా, రాజుల రాజా, నిన్నే స్తోత్రిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము. నత్తివాడైన మోషేను నాయకుడిగా చేసేను, గొల్లవాడైన దావీదును గొప్ప రాజుగా మార్చేను. బానిసైన యోసేపును బహుగా దీవించెను. యేసు రాజా, రాజుల రాజా, నిన్నే స్తోత్రిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము. వాడైన పేతురును పౌరుషముతో నింపెను, పొట్టివాడైన పౌరును గట్టివాడిగా చేసేను. అనుమానించే తోమాను సిలువ సాక్షిగా మార్చేను. యేసు రాజా, రాజుల రాజా, నిన్నే స్తోత్రిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. మహిమా గల రాజా నిన్నే స్తుతిస్తుము. మహోన్నత దేవా నిన్నే కీర్తిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, నిన్నే స్తోత్రిస్తుము. యేసు రాజా, రాజుల రాజా, మా సర్వం నీకిత్తుము. కష్టమైన నష్టమైన నిన్నే కొనియాడెదం,
యేసు రాజా రాజుల రాజా మా సర్వం నీకిత్తుము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును. సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. నీ నైవేద్యములను జ్ఞాపకము చేసుకొను. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును. తన దక్షిణ హస్త బలమే నిన్ను నిత్యము ఆదుకొనును. దురభిమాన పాపము నుండి నిన్ను తప్పించును. దేవుని యందు భయమే నిన్ను పవిత్రపరచును. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. ఆపత్కాలమందు యెహోవా కల్వరి స్వరము నీ కొరకే. బైబిల్ సెలవిస్తా ఉంది, ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ. యోసేపు నువ్వు ఫలించడి కొమ్మవయ్యా, ఫలము కలిగిన వాడివయ్యా. మొదటి లక్షణము యోసేపులో మనం కనిపించేది ప్రేమ. ఎవరి పట్ల ప్రేమ? పేరెంట్స్ పట్ల ప్రేమ. ప్రేమ కలవాడు కాబట్టి తన తండ్రికి లోబడే కుమారుడిగా ఉన్నాడు. యోసేపుని బాగా చూడండి, జాగ్రత్తగా గమనించండి. యోసేపు యొక్క తండ్రి అయిన యాకోబుకు బహుగా లోబడేవాడిగా ఉన్నాడు. ఏది చెప్తే అది చేసేవాడిగా ఉన్నాడు.
మాట వినేవాడిగా ఉన్నాడు. ఫలించాలని ఆశపడుతున్నావా ప్రియ తమ్ముడు? అయితే పేరెంట్స్ మాట విను. ఫలించాలని ఆశపడుతున్నావా ప్రియ చెల్లి? అయితే పేరెంట్స్ మాట విను. ఎందుకని? నీ పేరెంట్స్కు లోబడ్డంలో దేవుని ఆశీర్వాదం దాగి ఉంది. నీ పేరెంట్స్ని సన్మానించడంలో ఆరోగ్యము, ఆయుష్ దాగి ఉంది. దేవుడు దాంట్లో దాచిపెట్టాడు. యోసేపు తన యవ్వన ప్రాయంలోనే ఏ ఏ ఆశీర్వాదాలు ఎక్కడెక్కడ దాగి ఉన్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా సమకూర్చుకోగలిగాడు. అందులో అతి ప్రాముఖ్యమైనది తల్లికి తండ్రికి లోబడ్డము, వారికి విధేయత చూపించటము, యవ్వన ప్రాయంలో వారిని గౌరవించటము, తత్ఫలితంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడము యోసేపుకు తెలుసు. అలా లోబడ్డంలో సంతోషాన్ని పొందుకునేవాడు. అలా లోబడ్డంలో ఆనందమైన జీవితాన్ని జీవించేవాడు. కొంతమంది అనుకుంటారు పేరెంట్స్కి లోబడితే సంతోషం ఎక్కడా అని చెప్పి అనుకుంటారు. పేరెంట్స్ మాట వింటే ప్రైవసీ ఉండదని చెప్పి, ఫ్రీడమ్ ఉండదని చెప్పి అనుకునేవాళ్ళు లేకపోలేదు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు కూడా ఆ జాతికి చెందినవాడే. ఏ జాతికి? ఇంటిలో ఉన్నంత కాలము, డాడీ మాట విన్నంత కాలము, మమ్మీకి లోబడినంత కాలము నాకు ఫ్రీడమ్ ఉండదు, నా సరదాలు తీరవు. లోకంలో చాలా సంతోషం ఉంది, లోకంలో చాలా ఆనందం ఉంది, లోకంలో ఫ్రెండ్స్తో తిరిగితే అబ్బో భలే ఉంటుంది. కానీ మా డాడీ ఉండడం వల్ల, కానీ మా మమ్మీ వల్ల, వారి కండిషన్స్ వల్ల టైంకి ఇంటికి రావాలి అంటున్నారు, 10 తర్వాత టీవీ చూడొద్దు అంటున్నారు, పెందల కడే పడుకోమంటున్నారు, బయట చిరుతిండ్లు తినొద్దు అంటున్నారు, ఆ జంక్ ఫుడ్ తినొద్దు అంటున్నారు, నాకు పాకెట్ మనీ ఇవ్వడం లేదు. ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్య, ఇన్ని కష్టాల మధ్య నేను సరదాగా జీవించలేకపోతున్నా. అదే నా ఫ్రెండ్ని చూస్తే వాడు ఇంటర్మీడియట్లో వాడు కారు కొనిపెట్టారు, మా డాడీ నాకు సైకిల్ కొనిపెట్టాడు. ఏంటంట? నా ఫ్రెండ్ ఏమో కారు మీద వస్తున్నాడు, నా ఫ్రెండ్స్ ఏమో బైక్ మీద వస్తున్నారు, మా డాడీ ఉన్నాడు ఎందుకో సైకిల్ ఇచ్చి పదా అని చెప్పి అంటున్నాడు. సైకిల్ మీద వెళ్ళడం చాలా సిగ్గుగా ఉంది. వాళ్ళ డాడీ సెల్ ఫోన్ ఇచ్చాడు, మా డాడీ అసలు సెల్ ఫోన్ వద్దు అంటున్నాడు. అసలు మా డాడీకి ఇష్టం లేదు. దేనికి? నేను సరదాగా సంతోషంగా ఉండడం. ఈరోజు యవ్వన ప్రాయంలో యవ్వనస్తులను పాడు చేసే బహుభయంకరమైన ఆయుధము ఏదైనా ఉన్నది అంటే అది సెల్ ఫోన్. అవునా కాదా? అది మొబైల్ ఫోన్. అవునా కాదా? ప్రతి నిమిషం ఎవరో ఒకరికి SMS, ఎవరో ఒకరితో చాటింగ్ చేయడం, చదువుకోవాల్సిన సమయంలో చాటింగ్, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ కావాల్సిన సమయంలో చాటింగ్. నీ ప్రమేయం లేకపోయినా సరే, నీకు ఇష్టం లేకపోయినా సరే ఎవడో ఒకడు SMS పంపిస్తాడు, హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి అంటాడు. నీకు టెన్షన్, హూ ఆర్ యూ, నీకు ఎందుకు చెప్పు. వాడు ఎవడో హౌ ఆర్ యూ అని SMS పంపిస్తే నీకు టెన్షన్. వెంటనే నువ్వు హూ ఆర్ యూ, వాడేమో ఐ ఆమ్ హీ అని అంటే నువ్వేమో ఐ ఆమ్ షీ అంటే వాడికి కావాల్సింది షీయే కదా. మరి ఇప్పుడు ఆ హీ ఈ షీ కలిసింది. ఐఎమ్ నాట్ జోకింగ్, అబద్ధం చెప్పడం లేదు. ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. అడిగా, ఎందుకమ్మా ఇంత భయంకరంగా ఏడుస్తున్నావు? అన్నా మోసపోయానన్నా. మోసపోయావు? ఏమైంది? 7 yearsగా ప్రేమించుకున్నావు అన్నా. ఓ నాయన, 7 years గానా? మరి ఇప్పుడు ఏమైంది? నన్ను చేసుకోని అంటున్నాడన్నా. ఎందుకని? నన్ను చూసి భయపడ్డాడన్నా. ఎందుకని? కొంచెం లావుగా ఉంటాడన్నా. ముందు చూడలేదా? ఎప్పుడూ చూడలేదన్నా. మరి మీకు పరిచయం ఎలా ఏర్పడింది? 7 సంవత్సరాలకి ఇద్దరం చాటింగ్ చేసుకుంటున్నామన్నా. 7 సంవత్సరాలు అటండి, చాటింగ్ అటండి. వాడు ఎక్కడో ఇతర దేశాల్లో ఉంటాడట, ఈమె ఎక్కడ ఉంటుందట. వీళ్ళిద్దరికి ఈమెయిల్ ద్వారానో లేకపోతే ఆన్లైన్లో చాటింగ్ ద్వారానో పరిచయం ఏర్పడిందట. 7 సంవత్సరాలుగా వీళ్ళిద్దరిది ప్రామాయణం అట. వాడు వచ్చి పెళ్లి చేసుకుందాం అనేసరికి ఈమెను చూసేసరికి వాడు, ఓ నాయన ఇప్పటిదాకా నేను చాటింగ్ చేసింది. నవ్వుతారేమిటి? ఈమెతోనా అని చెప్పి వాడు వెంటనే మాట్లాడడం మానేశాడట. అల్లాడిపోతుంది. అన్నా, ఇప్పుడు నేనంటే ఇష్టపట్టలేదన్నా. నేనేమో అతని గురించి ఆశలు పెట్టుకొని మా పేరెంట్స్ ఎన్ని సంబంధాలు తెచ్చినా ఏదో వంక చెప్పి వాడు నచ్చలేదు, ఈ విషయం నచ్చలేదు, ఆ విషయం నచ్చలేదు, ఈ విషయం నచ్చలేదు అని చెప్పి వంకలు చెప్పి వచ్చిన సంబంధాలు బంగారం లాంటి సంబంధాలన్నీ కూడా కాలదనుకున్నానన్నా. ఇప్పుడు వాడు చేసుకుంటాడు కదా అని చెప్పి వయసు మీద పడుతున్నా పట్టించుకోలేదన్నా.
వాడేమి ఇప్పుడు నన్ను చూసి కాదన్నాడన్నా, పో అన్నాడన్నా, నీ ముఖం నాకు చూపించొద్దన్నాడన్నా. చాటింగ్ వల్ల నా జీవితం ఇప్పుడు దిక్కు లేకుండా అయిపోయిందన్నా. ఏం చేయాలి? టైం పాస్ కోసం మొదలుపెట్టి ఆఖరికి ఈరోజు జీవితమే నాశనం అయిపోతుంది. యవనస్తులు సెల్ ఫోన్ని కమ్యూనికేషన్ కొరకు వాడాలి కానీ కన్వర్సేషన్ కొరకు మాత్రం వాడకూడదు. అది విషయం చెప్పడానికి వాడాలి కానీ కబుర్లు చెప్పుకోవడానికి వాడకూడదు. నా సెల్ ఫోన్ ఎప్పుడూ సైలెంట్లోనే ఉంటుంది, ఎప్పుడూ సైలెంట్లోనే ఉంటుంది. అది ఎందుకని? అది నా భార్యకు ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోవడానికి, నా బిడ్డలకు ఫోన్ చేసి ఎలా ఉందో తెలుసుకోవడానికి, అంతే. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో నాకున్న బంధువులతో కానీ లేదంటే సేవ విషయం మాట్లాడడానికి తప్ప మరొక దానికి కాదు. ఇంత సేవ చేస్తూ ఉన్న నెల అయ్యేసరికి నాకు వచ్చే సెల్ ఫోను బిల్లు వచ్చి 400 నుంచి 500 వరకే, మించడానికి వీలు లేదు. ఎందుకని? నేనున్నది ప్రభు చిత్తం చేయడానికి, నేనున్నది ప్రభు సన్నిధిలో గడపటానికి, సమయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవడానికి, సెల్ ఫోన్తో తమాషాలు చేయడానికి కాదు. చదువుకుంటున్న తమిళ్లు మీరు చదువుకోవాలి, అది చదువుకునే వయస్సు. సెల్ ఫోన్లతో ఆటలాడడానికి కాదు. ఉద్యోగాలు చేస్తున్న సహోదరి సహోదరులు ఉద్యోగాలు చేయండి, అంతేగాని సెల్ ఫోన్లతో ఎస్ఎంఎస్లు చేసుకుంటూ కూర్చోమాకండి. వ్యాపారం చేసే సహోదరి సహోదరులు వ్యాపారం చేసుకోండి, అంతేగాని సెల్ ఫోన్లతో అనవసరమైన ఎస్ఎంఎస్లు చేయమాకండి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో భయంకరమైన మనుషులు తయారయ్యారు. వాళ్ళకి నువ్వు పరిచయం లేదు, అవసరం లేదు, డైరెక్ట్గా ఫోన్ చేస్తారు. బావున్నావా అని అంటారు. ఎవరో తెలియక ఎవరు మీరు అంటే గుర్తుపట్టలేదా? ఓ నాయనో, టెన్షన్ నీకు. సర్లే, నువ్వు గుర్తుపడితే ఏమైంది, గుర్తుపడకపోతే ఏమైంది, కనీసం కలిసావు చాలు, నీకు తర్వాత తెలుస్తుంది నేనేమిటో నేనెవరినో అని చెప్పి మొదలు పెడితే ఎవరో నిజంగా తెలిసిన వాళ్ళే ఉంటారులే, ఏడిపించడానికి ఫోన్ చేశారులే అని చెప్పి మాట 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 కలిపితే తీరా నువ్వు మాట్లాడుతుంది ఎవరు తెలుసా అండి? ఒక భయంకరమైన వేషతో. ఎంతోమంది సహోదరులు నాకు చెప్తున్నారు, అన్న ఫేక్ కాల్స్ వస్తున్నాయి, భయంకరమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎవరు? వల పన్నే వాళ్ళు తయారయ్యారు, వల పన్నే అబ్బాయిలు తయారయ్యారు, వల పన్నే అమ్మాయిలు తయారయ్యారు. ఆ ఫోన్ నెంబర్ నీకు తెలియకపోతే మాకు పట్టించుకో మాకు. ఈ వలలో చిక్కుకుంటున్న వారు చాలామంది వివాహము జరిగిన స్త్రీలు ఉంటున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. భర్తలు లేని సమయంలో ఫోన్లు చేయడం, అసభ్యంగా వారితో మాట్లాడడం, ఆ అసభ్యకరమైన సంభాషణకు వారిని బానిసలు చేయడం, ఆ ఫోన్ కాల్ రాకపోతే వారికి పిచ్చి పట్టేలా చేయడం చేస్తున్నారు ఈరోజు. సహోదరి సహోదరులు, మా డాడీ నాకు సెల్ ఫోన్ ఇవ్వడంలా, అయితే నీకు మంచి చేస్తున్నాడు. మా డాడీ నాకు బైక్ ఇవ్వడంలా, అయితే నీకు మంచి చేస్తున్నాడు. ఎందుకని? ఎవరో ఒక అబ్బాయి అంటున్నాడు, అమ్మాయి కూడా పడాలంటే కనీసం బైక్ అన్నా ఉండాలన్నా. ఓరి 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 ఓరి, లేకపోతే కూడా పడరా? ఈ రోజుల్లో బైక్ లేకపోతే ఎవరు కూడా పడతారన్నా? ఆ బైకులు చూసారా? పక్కా డిజైన్డ్. అంతకుముందు సీటు ఫ్లాట్గా ఉండేది. చూసారా ఎప్పుడైనా బైక్ మీరు? ఆ రోజుల్లో రాజ్దూత్ అని చెప్పి HD అని చెప్పి ఉండేవి కదా, సీట్ ఇలాగే ఉండేవి. సీట్ ఇలాగే ఉండాలి. మరి ఇప్పుడు మారిపోయిన రోజులు, ఇలా ఉండదు సీటు. ఇదేమి సీటు? వెళ్ళి మీ బైకులు చూసుకోండి. మీరేమో గోతులో ఉంటారు, వెనకాల కూర్చున్నవాడేమో మీ మీద ఉంటుంది. డిజైన్డే అలా తయారైంది ఆఖరికి. పాపిష్టి రోజులు, పాపిష్టి డిజైన్లు. ఇంకా సిస్టర్స్ ఇంకా తెలివైన వాళ్ళు, చక్కగా మూతంతా చుట్టేసుకుంటున్నారు, తలంతా చుట్టేసుకుంటున్నారు, ఏదో బందిపోడు దొంగల్లాగా. వాడి మీద వాలితే మనకు తెలదు పాపం, ఈ సిస్టర్ ఎవరో అని చెప్పి. పాపం నీకు కావాల్సింది అదే కదా. మీకు చున్నీలు అందుకే కదా. మీకు చున్నీలు ఎందుకండి? అందుక రహస్య పనులు చేయడానిక, మొఖాలు దాచిపెట్టుకోవడానిక, దొంగచాటు వ్యవహారాలు చేయడానిక? నో. చెల్లెళ్ళు పొరపాటును కూడా పరాయి పురుషుడు బైక్ నువ్వు ఎక్కడానికి వీలు లేదు. బైకుల మీద నువ్వు తిరగడానికి వీలు లేదు. నీ తల్లిని నీ తండ్రిని గౌరవించే వ్యక్తివైనట్లయితే, వారి యొక్క గౌరవాన్ని కాపాడే వ్యక్తివైనట్లయితే పర పురుషుని యొక్క బైక్ మీద కూర్చోడానికి వీలు లేదు. ఏకాంతంగా ఒంటరిగా ఆ అబ్బాయితో కానీ ఆ అమ్మాయితో కానీ గడపడానికి నువ్వు తెగించడానికి వీలు లేదు. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే ఏకాంతంగా గడిపే ప్రయత్నం చేస్తావో అప్పుడే కదా సైతానుగా నిన్ను శోధించగలిగింది, నిన్ను వలలో చిక్కించుకోగలిగింది.
యోసేపు ఫలించడి కొమ్మ. తన తండ్రికి లోబడ్డాడు, ప్రేమ కలవాడు కాబట్టి. అలా లోబడ్డంలో సంతోషాన్ని ఆస్వాదించేవాడు. మా డాడీకి తెలుసు నాకేది అవసరమో దాన్నే నాకు ఇస్తాడు, నేను బయట తిరగని అవసరంలా. మంచి బట్టలు కావాలా, డాడీయే తీసుకొచ్చి ఇచ్చాడు మంచి బట్టలు, నేను బయట తిరగని అవసరంలా. తప్పిపోయిన కుమారుడు అనుకున్నాడు తండ్రితో ఉన్నట్లయితే సంతోషం లేదు, బయట స్నేహితులతో సంతోషం ఉంది అని చెప్పి తండ్రిని విడిచిపెట్టి స్నేహితులు నమ్ముకొని లోకంలో పడి నడిచాడు. ఏమయ్యాడు? సమస్తము కోల్పోయాడు. కరువు అతన్ని దిక్కుమాలిన వాడిని చేసింది. ఆఖరికి పందులు కూడా ఆ యవనస్తుణ్ణి వెలివేసినప్పుడు ఏం జ్ఞాపకం వచ్చింది? తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఒకప్పుడు ఏ ఇల్లు కష్టంగా అనిపించింది? ఆ తండ్రి ఇల్లే కష్టంగా అనిపించింది. ఇప్పుడు ఏ ఇల్లు పరలోకంగా కనిపిస్తుంది? ఆ తండ్రి ఇల్లే పరలోకంగా కనిపిస్తుంది. ఇప్పుడు తనకి ఏమొచ్చింది? బైబిల్ సెలవిస్తుంది, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన కుమారుడు ఏం చేస్తాడు? తండ్రిని గౌరవిస్తాడు. బుద్ధి కలిగిన కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి చెంత ఉండాలి, తండ్రి నీడలో ఉండాలి, తండ్రి ఆశీర్వాదాలు కలిగి ఉండాలి ఆశిస్తాడు, ఆశిస్తుంది. అటువంటి కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉండాలి ప్రభువు కోరుకుంటున్నాడు. బుద్ధి లేకుండా జీవించమాకు, బుద్ధి లేకుండా ప్రవర్తించమాకు, బుద్ధి లేకుండా స్నేహితులతో తిరిగి ఆలస్యంగా ఇంటికి రామాకు. అది నీకు ఆశీర్వాదం కాదు అని ప్రభువు పేరట చెప్తున్నాను. యోసేపు ఫలించడి కొమ్మ కాబట్టే మొదటిగా ప్రేమను కలిగి ఉన్నాడు. రెండవదిగా తను లోబడ్డంలో సంతోషాన్ని కలిగి ఉండి తండ్రి చెంతే ఉండేవాడు, కానీ తన అన్నలతో పాటు ఆడేవాడు కాదు, పాడేవాడు కాదు, స్నేహితులతో తిరిగేవాడు కాదు. మరి దేంట్లో సంతోషాన్ని కలిగి ఉన్నాడు? తల్లిదండ్రులకు లోబడ్డంలో సంతోషం ఉంది, తల్లిదండ్రులకు లోబడ్డంలో ఆనందం ఉంది, వారిని గౌరవించడంలో ఆశీర్వాదం ఉంది అని భావించాడు. కాబట్టే ఆ విధంగా జీవించాడు. మనం చూస్తున్నాం బైబిల్లో ఏమని? మొదటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది ఏమిటట? సమాధానము. ఆ తండ్రి పిలిచి అన్నాడు, యోసేపు సహోదరులకు వెళ్ళి క్షేమ సమాచారం కనుక్కో, వారు ఎలా ఉన్నారో తెలుసుకో అని చెప్పి అన్నప్పుడు యోసేపు ఆ సహోదరుల దగ్గరికి సమాధానంతో వెళ్ళాడు. అన్నలంటే పడని వాళ్ళు, తమ్ముళ్ళంటే పడని వాళ్ళు, అక్కలంటే పడని వాళ్ళు, చెల్లంటే పడని వాళ్ళు మనలో ఎంతమంది లేరు? ఆలోచించండి. నువ్వు ఫలించే వ్యక్తివైతే నీ తోబుట్టులతో నీకు సమాధానం ఉండాలి. నువ్వు ఫలించే వ్యక్తివైనట్లయితే నీ బంధువులతో నీకు సమాధానం ఉండాలి. నువ్వు ఫలించే వ్యక్తివైతే నీ తోటి వ్యక్తులతో నువ్వు ప్రశాంతమైన జీవితం జీవించగలగాలి. ఎందుకని? మన దేవుడు సమాధానానికి కర్త. గొడవలు, కక్షలు, ద్వేషాలు, పగలు, కోపతాపాలు ఇవన్నీ కూడా సైతాను సంబంధమైనవి. ఆ విషయం పైన రాయబడి ఉంది. ఏంటో చూద్దాం రండి. 18వ వచనము లేక 19వ వచనము. శరీర కార్యములు స్పష్టమైనవి. ఏమిటట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా సైతాను సంబంధమైనవి. కానీ ఆత్మ సంబంధమైనవి, ఆత్మానుసారంగా ఉండేవి కిందుంది. కొట్లాటలు, కోపతాపాలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ కూడా సైతాను సంబంధమైనవి. యోసేపు ఎవరికి చెందినవాడు? దేవునికి చెందినవాడు, దేవుని ఆత్మను కలవాడు, ఫలించేవాడు. ఫలించేవాడు కాబట్టే ప్రేమ కలిగి ఉన్నాడు, ఫలించేవాడు కాబట్టే సంతోషమైన జీవితాన్ని జీవిస్తున్నాడు, ఫలించేవాడు కాబట్టే సమాధానాన్ని కలిగి ఉన్నాడు. ఎవరితో? తన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరితో. దయచేసి గమనించండి, యోసేపును తన అన్నలు ద్వేషించారు, కానీ యోసేపు మాత్రం తన అన్నలను ద్వేషించలా. ఒకవేళ ఈరోజు మీ ఇంట్లో మీ అన్నో, మీ అక్కో, మీ చెల్లో, మీ తమ్ముడో మిమ్మల్ని ద్వేషించవచ్చు, మిమ్మల్ని కాదనుకోవచ్చు, మీ మీద పగబట్టి ఉండొచ్చు, మీకు వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. మాట్లాడనివ్వండి, వాళ్ళని ఏమైనా చేసుకొనివ్వండి, వారు నీకు వ్యతిరేకంగా ఎన్ని పన్నాగాలైనా పన్నివ్వండి. కానీ నువ్వు మాత్రం పన్నాగాలు పన్నమాకు, నువ్వు మాత్రం ద్వేషించు మాకు, నువ్వు మాత్రం పగలు పెంచుకో మాకు, నువ్వు మాత్రం కక్ష సాధింపు చర్యలు చేయమాకు. నువ్వు మాత్రం సమాధానం కలిగి ఉండు, నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు. నీ హృదయాన్ని మాత్రం ఎప్పుడూ కూడా నిష్కలంకంగా కాపాడుకో. నీ హృదయంలో మాత్రం వారి పట్ల ఆయాసాన్ని పెట్టుకోమాకు. నీ హృదయంలో మాత్రము వారి పట్ల కఠినత్వాన్ని ఉంచుకోమాకు. క్షమించలేని తత్వాన్ని దాచిపెట్టుకోమాకు. నువ్వు మాత్రం వారి పట్ల ప్రేమ కలిగి ఉండు, క్షమా హృదయాన్ని కలిగి ఉండు. యోసేపు
ఫలించడి కొమ్మ. ఆ యోసేపు యొక్క ఫలించడి జీవితంలో, ఆ ఫలభరితమైన జీవితంలో ఏమైతే రాయబడి ఉన్నాయో అవి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. తను సమాధానాన్ని ప్రేమించేవాడు, సమాధానాన్ని కోరేవాడు, సమాధానకరంగా జీవించేవాడు. ఎవరికితో సమాధానము? తనను ద్వేషించే వారితో కూడా సమాధానమే. ఎవరితో సమాధానము? తనను హింసించే వారితో సమాధానమే. ఒకవేళ నీ ఇంటి వారే నిన్ను హింసిస్తున్నారేమో, ద్వేషిస్తున్నారేమో, నీ తోబుట్టువులు నిన్ను గాయపరుస్తున్నారేమో, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి యోచిస్తున్నారేమో, వాళ్ళ పనులు వాళ్ళని చేయనివ్వండి. కానీ నువ్వు మాత్రం సమాధానకర్త యొక్క దేవుణ్ణి కలిగి సమాధానాన్ని కోరుకో. ఆ సమాధానానికి కర్త అయిన దేవుడు తప్పక నీవు ఆశిస్తున్నటువంటి సమాధానాన్ని, సమాధానకరమైన జీవితాన్ని, ఫలించే జీవితాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళో, తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు కావాలి. తల్లిదండ్రుల దీవెన మనకు కావాలి. వారి దీవెనలు మనకు దీర్ఘాయుష్యునిస్తాయి. వారి దీవెనలు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వారి దీవెనలు దేవుని దీవెనలుగా మనకు మారతాయి. కాబట్టి వారిని గాయపరిచే ప్రయత్నం చేయమాకండి. వారిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించమాకండి. వారికి వ్యతిరేకంగా లేవమాకండి. అది మీకు క్షేమం కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఒకవేళ ఈరోజు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే నీ మనస్తత్వాన్ని మార్చుకోమని, ప్రేమ కలిగి, సంతోషము కలిగి, సమాధానకరమైన జీవితం కలిగి ప్రభు కొరకు సాక్షిగా జీవించమని మనవి చేస్తూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. ప్రభువా, యోసేపు ఫలించడి కొమ్మ. ఆ ఆత్మ ఫలము తనలో ఎంతగా ఫలించిందో మేము ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకోగలిగాం. ప్రేమ గలవాడని, సంతోషము గలవాడని, సమాధానం కలవాడని, అయ్యా ప్రేమించే వ్యక్తి లోబడతాడని, ఆ లోబడ్డంలోనే సంతోషం కలిగి ఉంటాడని, ద్వేషించేవారు, దూషించేవారు ఎన్నెన్ని అనుకుంటున్నప్పటికీ అట్టి వారితో కూడా సమాధానకరమైన హృదయ స్థితి తాను కలిగి ఉండి నీ దీవెన పొందుకుంటాడు అనే సత్యము ఈరోజు మేము గ్రహించాం. కాబట్టి అందరైతే సహోదరి సహోదరులు యోసేపు వలె నాయన ఆత్మ ఫలము ఫలించే కృపను పొందుకోవడానికి తమను తాము నీకు అప్పగించుకుంటున్నారో వారిని దీవించి, యవన ప్రాయంలో ఉన్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మాకు అవసరమో, వారి దీవెన మాకు కావాలి. వారికి మేము సంపూర్ణంగా లోబడతాం. వ్యతిరేకంగా జీవించినందుకు క్షమాపణ కోరుకుంటున్నాం, దుఃఖపడుతున్నాం. ప్రభువా, మమ్మల్ని కనికరించి మా తల్లిదండ్రులను గాయపరిచేవారిగా కాక గణపరిచేవారిగా మమ్మల్ని తీర్చమని ఎందరైతే ఈ ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన అంగీకరించి ఆశీర్వదించి యవన ప్రాయంలో ఆయన పరిశుద్ధంగాను నీకు అంగీకారంగాను జీవించే భాగ్యము అనుగ్రహించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.